నీళ్లను రాయలసీమకు తరలిస్తాం. నదిలో పుష్కలంగా నీళ్లున్నాయి. తీసుకుపోతే తప్పేంటి చంద్రబాబు? పోలవరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పడం సరికాదు. నీటి విషయంలో తెలంగాణ రాజకీయం చేయొద్దు. తెలంగాణ స్టోరేజీ చేసి జలాలను తరలిస్తే ఆ ప్రాంతం బాగుపడుతుంది. తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. దేవాదుల, కల్వకుర్తి, భీమా వంటి ప్రాజెక్టులను నేనే రూపొందించా. హైదరాబాద్ను నాలెడ్జ్ సిటీగా తయారు చేశానని ఎన్నేళ్ళు చెప్తావు చంద్రబాబు నాయుడు? నాకు అర్థం కాదు. మా పుట్ట కొట్టడం ఏందండి? నాకు అర్థం బనకచర్ర కడుతున్నాం ఇవాళ జరాగు. హైదరాబాద్ను నాలెడ్జ్ సిటీగా తయారు చేశానని వెల్లడి. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఏపీ సీఎం కామెంట్స్ అంట. నాకు అర్థం కాదు. ఇవాళ ఎటుగాంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం మీ భుజాల మీద అన్నట్లు కాదు ఉంది. మీరే చక్రం తిప్పుతున్నామని ఇంకా అన్ని నిధులు తెచ్చుకుంటారు, నీళ్లు మళ్ళించుకుంటూ పోతారు. ఇక్కడ రైతులు కాదా? రైతులు సస్యశ్యామలమైనరా? మొత్తం కాలు మీద ఇట్లా కాలు వేసుకొని పెరగన్నం తింటుండ్రా? చెప్పవు. మా ప్రాజెక్టులో నువ్వు మొత్తం నీళ్ళు దోసుకుపోతుంటే మేము ఊకోవాలనా? మరి నిధులు ఎందుకు ఇయ్యడు నరేంద్ర మోడీ? చెప్పవు నిధులు ఎందుకు? మా వాళ్ళు కూడా తెలుగు ప్రజలే. నేను కూడా ఒకప్పుడు ముఖ్యమంత్రిగానే ఉన్నా కదా ఉమ్మడి రాష్ట్రంలో. వాళ్ళు కూడా మా వల్ల ఇది నిధులు ఇవ్వమని ఎందుకు చెప్పవు? అది చెప్పవు, అది మాత్రం చెప్పవు. నేను నీళ్ళు తీసుకుపోతా చేసుకో, ఎవడొద్దు అన్నాడు. మా పుట్టగొట్టి తీసుకుపోవడం ఏంది అనేది. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రజలపై నీకు నిజంగానే ప్రేమనే ఉంటే నిధులు కూడా ఇప్పి నీకు చక్రం తిప్పుతున్నావు కదా. వాళ్ళకు కూడా అన్నీ మాకే ఇస్తున్నావు, వాళ్ళకు కూడా అని చెప్పవు ఎందుకో? అది చెప్పవు. మీరంతా అంతే ఉన్నారు. రాయలసీమ రతనాలసీమ వేస్తానే ఆయన కేసీఆర్ చేసిన పాపం కాదా ఇది? 299 టీఎంసీలకు ఒప్పుకోవడం ఏంది ఇది? ప్రజలకు అవగాహన లేదని తమాషా చేస్తారు తెలుసా వీళ్ళు. ఇప్పుడు నీటిపై చాలామందికి అవగాహన ఉండదు. నదీ జలాలు, టీఎంసీలు, కథా కార్ఖాన పెద్ద దృష్టి పెట్టారు. పెట్టినా అర్థం కాదని పట్టించుకోరు. దీన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ముఖ్యమంత్రులు వీళ్ళంతా తమాషా చేస్తారు, ఆడుకుంటారు. అందుకే నేనేమంటున్నా అంటే దృష్టి పెట్టాలి ఇలాంటివి. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంకా చెప్పుకుంటున్నాడు, నేనే అభివృద్ధి చేసిన సిటీని అంటున్నాడు. తీసుకుపోరాదు అక్కడ ఎత్తుకుపోరాదు అక్కడ. ఏంది పొద్దాకని ఏదో పంచాయతీ.